ఇప్పుడు ఒకవేళ నచ్చలేదు అని ఎవరైనా చెబితే ఎందుకు నచ్చారు అని అడుగుదాం అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఫీడ్బ్యాక్ వాళ్ళు తీసుకోవడానికి. అసలు నాకు నచ్చలేదనే మాట చెప్పట్లా. ఓకే. చెప్పకోకుండా కొంతమంది తీసుకుంటానమ్మా, తప్పకుండా తీసుకుంటా, కాకపోతే అంతకుముందు వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు కదా, కొంచెం టైం ఇవ్వంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక కస్టమర్ మాత్రం నాకు బాగా ఎదురైంది ఏంటంటే, అమ్మ నీది బాగా కలర్ ఉందమ్మా. అంటే కలర్ అంటే నా కలర్ ఎక్కువ ఉంది, మా కారం కలర్ ఉండదండి అన్న. అదేంటండి మరి కలర్ ఉంటేనే కదా క్వాలిటీ ఉన్నట్టు అన్నా. మేము మా కుక్ అన్నాడు దీంట్లో కలర్ కలిసిందేమో అన్నాడు. సరే ఒకసారి ఆ ప్యాకెట్ అని మిగిలింది కారం అన్నా, కొంచెం మిగిలిందమ్మా అన్నాడు. సరే తీసుకొచ్చాడు. సరే నీకు కలర్ ఉందా లేదా అని మీకు అసలు తెలియటా కోసం నేను చేస్తున్నాను సార్ అని కొంచెం మంచిగా తీసుకున్నామంటే వాటర్ గ్లాస్ తీసుకొచ్చాడు. తీసుకురాగానే దాంట్లో సగం తాగి సగం అక్కడ పెట్టి ఈ కారం దాంట్లో వేసి స్పూన్ పెట్టి తిప్పిన తర్వాత కారం తెలిసిపోద్ది కదా, ఇది క్లాత్ వైట్ క్లాత్ ఇవ్వండి అంటే వైట్ దాంట్లో వేసి 10 నిమిషాలకు తీశారు. సార్ దీనికి కలర్ అంటుందా? లేదమ్మా కారం అంటుంది అన్నాడు. సార్ మీరు ఎవరిని అడగవసరం లేదు సార్, కారం క్వాలిటీ ఉందా అని. ఇవాళ కుక్కులు కూడా శుద్ధి మనం ఇచ్చినవి వాడతారని. వీళ్ళు ఏంటంటే కారం అసలు ఆడిచ్చి కారం పట్టించాలనేది మహిళలకే తెలుసు. ఇప్పుడు వంటోళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఈ కారం క్వాలిటీ చెప్పే గుణం వాళ్ళ దగ్గర ఉందని నేను అనుకోవట్లేదు.